ఇప్పుడు చెప్పబోయే కథ ఒక వింత అనుభవాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి అడుక్కు తిని కోటీశ్వరుడయ్యాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం. ఈ కథలో మనం ఒక వ్యక్తి అడుక్కు తిని ఎలా కోటీశ్వరుడయ్యాడు, ఇంకా ముంబై వంటి కాస్ట్లీ నగరాల్లో ఉన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో 3 కోట్లు విలువ చేసే 2 2BHK ఫ్లాట్స్ కి ఓనర్ ఎలా అయ్యాడు, చదువుకోకపోయినా మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసి 7.5 కోట్ల ఆస్తిపరుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ కథలో ఉన్న బెగ్గర్ పేరు భారత్ జైన్. ఫస్ట్ అండ్ వ్యాలిడ్ రీజన్ ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండడం, ఇంకా అసలు చదువుకోకపోవడం వల్ల భారత్ జైన్ ముంబై వంటి మహానగరంలో బిచ్చమెత్తాలని నిర్ణయించుకొని అదే ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు. అతను ముంబై వీధుల్లో బిచ్చమెత్తడం స్టార్ట్ చేశాడు. తిరగగా అతనికి ముంబైలోని రద్దీ ప్రాంతాలు, అంటే ఎక్కువ జనాలు, ట్రాఫిక్ ఉన్న ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఆజాద్ మైదాన్ లో బిచ్చమెత్తితే ఎక్కువగా డబ్బులు వస్తాయని తెలుసుకున్నాడు. దానికి కారణం వచ్చి అక్కడికి ఎక్కువగా టూరిస్టులు రావడం, ఇంకా గుడులు, గోపురాలు ఉండడం, వాటిని దర్శించుకోవడానికి భక్తులు వచ్చి వెళ్లడం, ఇంకా ఎక్కువగా ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు ఉండడం. వీళ్ళంతా ఒక చిన్న అమౌంట్ దానం చేయడానికి ఎక్కువగా ఆలోచించి వెనుకాడకపోవడం భారత్ జైన్ కి సువర్ణ అవకాశంగా మారింది. ఇంకా భారత్ జైన్ బిచ్చం వేసే వారి కళ్ళకి చూడ్డానికి అమాయకంగా ఉండేలా డ్రెస్సింగ్ చేసుకొని, ఇంకా ఫేస్ లో అమాయకత్వం కనపడేలా సింపతి గెయిన్ చేసుకున్నాడు. అలా భారత్ జైన్ రోజుకి 2000 నుండి 2500 వరకు బిచ్చం ఎత్తుకొని సంపాదించేవాడు. అలా ఒక నెలకి అతను మినిమం 70,000 వరకు సంపాదించేవాడు. ఇంకా వేరే పని అనేదే లేకుండా భారత్ జైన్ ప్రతిరోజు కన్సిస్టెంట్ గా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా వచ్చి అడుక్కునేవాడు. అలా తన ఇన్కమ్ చెప్పుకోవడానికి ఒకలా ఉన్న నార్మల్ మిడిల్ క్లాస్ ఎర్న్ చేసే అంత ఉండడం, ఇంకా అతను డబ్బు ఖర్చు చేయకుండా సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేసి అతని ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకున్నాడు. అలా ఏళ్ల తరబడి వీధుల్లో అడుక్కు తినడంతో భారత్ జైన్ కి రోడ్ సైడ్ షాప్ కీపర్స్, ఇంకా చదువుకున్న వాళ్ళతో పరిచయం పెంచుకొని ఫైనాన్షియల్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ గురించి తెలుసుకున్నాడు. అంతేకాకుండా తను పెళ్లి చేసుకొని తను సేవ్ చేసుకున్న డబ్బుతో తన ఫ్యామిలీకి ఒక స్టేషనరీ షాప్ పెట్టించాడు. అలా తను డబ్బు బ్యాంక్ లో డిపాజిట్ చేసి సేవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ సలహా ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఇంకా ఇతర ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేశాడు. అలానే రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకొని ప్రాపర్టీస్ కొన్నాడు. ఇంకా 2 అపార్ట్మెంట్లు కొనుక్కున్నాడు. వాటి విలువ ఈ రోజుకి ఒక ఫ్లాట్ కి వచ్చి 1.5 కోటి. అంతేకాకుండా 2 షాప్స్ కొని వాటి ద్వారా నెలకి 30,000 రెంట్ వసూలు చేస్తున్నాడు. భారత్ జైన్ ఇంత సంపాదించుకొని తనకు పుట్టిన కొడుకులకి పెద్ద స్థాయిలో చదివించాడు. అయినా అతని కుటుంబ సభ్యులు ఎంత అడుక్కోవడం వద్దని చెప్పినా ఏళ్ల తరబడి బిచ్చం ఎత్తుకోవడం అలవాటు ఉండడంతో భారత్ జైన్ ఈ రోజుకి ఇంకా బిచ్చం ఎత్తుకుంటూనే ఉన్నాడు. ఈ రోజుకి తన ఆస్తి వచ్చి 7.5 కోట్లు. భారత్ జైన్ ఎంచుకున్న ప్రొఫెషన్ తప్పైనప్పటికీ అతను తన జీవితంలో ఎదగడానికి డిసిప్లిన్డ్ గా ఉన్నాడు. ఏ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా బిచ్చమెత్తుకోవడం, వచ్చిన డబ్బుని తెలివిగా సేవ్ చేసుకోవడం, చదువుకోకపోయినా ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం భారత్ జైన్ కోటీశ్వరుడు కావడానికి సాధ్యమైంది. ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.